హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సొరకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం దీనికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలను యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ తొందరగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా మంచిగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు ఈ విధంగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 1 కప్పు వరకు సన్నగా తరిగిన టొమాటీలని, బాగా పండిన టొమాటీలను తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టొమాటోస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి టొమాటో అనేది మంచిగా మగ్గింది కదా. మీరు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా టొమాటీలు మంచిగా మగ్గిన తర్వాత సొరకాయల్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే సాల్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపు అలాగే ఉప్పు వేసిన తర్వాత ఒకసారి సొరకాయ ముక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పసుపు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టడం వల్ల మనకి తొందరగా వాటర్ దిగుతుంది, అలాగే సొరకాయ అనేది తొందరగా మగ్గుతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి మంచిగా ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా దిగింది కదా. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా మంచిగా దిగింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. లేత సొరకాయ తీసుకున్నట్లయితే మనం 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి కర్రీ అనేది దగ్గరైంది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నువ్వుల పొడిని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఎప్పుడూ రొటీన్గా చేసే కంటే ఈ విధంగా నువ్వుల పొడి ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి మంచిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.